అందరికీ నమస్కారం. సుమారు ఒక సంవత్సరం అయింది ధమాకా రిలీజ్ అయ్యి. ఈరోజు మళ్ళీ ధమాకా ఈగిల్ సినిమాతో పాటు ధమాకా సినిమా ఫంక్షన్ జరుపుకోవడం కూడా నిజంగా నాకు తెలిసి సినిమా చరిత్రలో ఇంతకుముందు జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక గొప్ప పరిణామం అని నా భావన. ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో చాలా పెను మార్పులు జరిగాయి. ఉత్థాన పతనంలో ఉన్న నా జీవితం ఉత్థాన పతనం అంటే ఏం లేదు, అంటే తెలుగులో చెప్పండి అన్నారు అక్కడ వాళ్ళు ఎవరో. చాలా అంటే చాలా ఆలోచిస్తున్నటువంటి రోజుల నుంచి చాలామంది ఆలోచించే దిశగా నా అడుగులు పడ్డటువంటి సందర్భం ధమాకా. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ సార్, వివేక్ సార్ అండ్ డైరెక్టర్ త్రినాథ్ సార్, ప్రసన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నా హీరో, మనందరి హీరో, నా ఇలవేల్పు మీ అందరికీ తెలుసు, రవితేజ సార్. ఎప్పుడు మాట్లాడినా ఎక్కడో తెలియని భావన కలుగుతుంది నాకు. ఎందుకంటే నాకు అలాంటి సంఘటనలు ఆయనతో నేను కొన్ని షేర్ చేసుకున్నాను. ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల ఆయన్ని చూసుకుంటూ నేను చేసిన పాటలు ఉన్నాయి. ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా 2022కి బెస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల రవితేజ సార్ ప్రేమ ఉంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు నా పాటకు దక్కిన గౌరవాన్ని ఆయన నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తుంటాను. అలాగే ఈరోజు మీ అందరి ముందు నిలబడి సగర్వంగా మాట్లాడుతున్నానంటే నా ప్రతి అడుగు వెనకాల, ప్రతి పదం వెనకాల, ప్రతి పాట వెనకాల నన్ను ప్రోత్సహించిన ఆయన మాటలు ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం తర్వాత కూడా ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది రవితేజ సార్. చివరి శ్వాస వరకు ఇది చెప్తే అతి అయిపోద్దేమో కానీ ఆయనకు నచ్చదు ఇవన్నీ. నా చివరి శ్వాస వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో పాట ఆడుతున్నంత కాలం ఆయనకు పాటలు చేస్తూనే ఉంటాను. ఆయనను పిలిచిన ప్రతిసారి పాటలు చేస్తూనే ఉంటాను. అలాగే ధమాకా నుంచి నాకు గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే, సార్ రవితేజ అనే పేరు ముందు మాస్ మహారాజా అని ఉంటుంది. ఆ టైటిల్కి పాట చేసే అవకాశం, అదృష్టం నాకు మాత్రమే దక్కింది. అది ధమాకాలో దక్కింది. ఏదో మాస్ మాస్ రాజా జర్రా ఉఠాకే మార్ బ్యాండ్ బాజా, హే రామచ్చా హేమతో మాస్ మాస్ రాజా జర్రా ఉఠాకే మార్ బ్యాండ్ బాజా. అలాగే ఈ సినిమాతోటి మంగ్లీ గారు ఇందాక ఒక మాట అన్నారు, ప్రతి గడప గడప కానీ నిజమండి. మంగ్లీ గారు, కాసాల శ్యామన్న ఇద్దరు ఈ సినిమాలో నా పాటల విషయంలో, సంగీత విషయంలో ప్రతిరోజు, ప్రతి పూట స్కేల్ మారినప్పుడల్లా, టెంపో మారినప్పుడల్లా ప్రతిసారి నాతో ఉండి పాటని ప్రేమించి, పాటను గౌరవించి, పాటను ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు వాళ్ళిద్దరికీ ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం రేపు సంక్రాంతికి రాబోతున్న ఈగిల్ సినిమా మన 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 హీరో సినిమా పెద్ద ఎత్తున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనేరండి. ఈ సినిమా పనిచేస్తున్నప్పటి నుంచి నేను అన్నను చూస్తున్నాను. చాలా అంటే చాలా, నిజం చెప్తున్నాను, తను తిండి తినకుండా చాలా పని చేస్తే, అంటే కనీసం నిద్రపోకుండా, తిండి తినకుండా ఎంత వర్క్ చేశాడో నాకు తెలుసు. ఎందుకంటే మేము కలిసి మాట్లాడుకున్నాం, కలిసి చర్చించుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఇలాగా నాలాంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని, అంటే కనీసం పేరు లేని నాలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి రవి సార్, మాలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి అన్నం పెట్టి మా తల్లిదండ్రుల ముందు మమ్మల్ని సగర్వంగా నిలబెడుతున్నందుకు, ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తున్నందుకు, మున్ముందు మాలాంటి వాళ్ళు చాలామందికి అవకాశాలు రావాలని, వాళ్ళందరికీ మా అందరికంటే ఎక్కువ పేరు రావాలని, వాళ్ళు బాగా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనయ్య గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, దేవ్జన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. లేదు, మీతో ఒక చిన్న అన్నాను, నేను నీకన్నా చిన్నవాడిని. హైలైట్ ఏంటంటే
ఫస్ట్ నీ నీ మూవీ దాంట్లో నుంచే నాకు రెఫరెన్స్ ఇచ్చాడు ఆడు మచ్చేదానికి. ఏ కార్తిక్, యా ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ అన్న. భీమ్స్ అన్న, యూర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ యువర్ ఆల్ ద ఫోక్ మ్యూజిక్ దట్ యు డూ. ఫ్యాంటాస్టిక్, లవ్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వర్క్ యు డూ. అసలు త్రినాథరావు గారు అసలు చూశారు కదా, ఆయన మామూలు పర్ఫార్మర్ కాదు. అక్కడ ఆయన పర్ఫార్మెన్స్ చూసాం మనం. అక్కడ ఏంటంటే గుర్తొచ్చావన్నీ, ఎప్పుడు జరిగింది, ఏ వేళలో జరిగింది, ఆ వేళ ఏంటి అసలు? అంటే సినిమా రికార్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండి, రికార్డింగ్ అయిపోయేదాకా చాలా పెయిన్ ఫుల్ సిచ్యువేషన్స్ ఉండే. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకెలా చేయాలి, ఏం చేయాలి, సౌండ్ ఎలా క్రియేట్ చేయాలని చాలా అంటే నెక్స్ట్ లెవెల్ ఒత్తిడి ఉండే. యాక్చువల్లీ ఈరోజు రివీల్ చేస్తున్న ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా నేను యాక్చువల్లీ అప్పటికి నేను స్నానం చేసి 1 వీక్ అయిపోయింది. వివేక్ సార్ వచ్చి తిట్టారు, ఏ రావా నువ్వు అని తిట్టారు. తిడితే అప్పుడు వచ్చానమాట. కట్ చేస్తే రికార్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మిడ్ నైట్ అయిపోయింది. సౌండ్ అంతా చెక్ చేసుకున్నాను. సినిమా అంతా చూసుకున్న తర్వాత యాక్చువల్లీ నాకు బేసిక్గా ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాన్సర్, నాకు డ్యాన్స్ రాదు. పాటలు మాత్రమే పాడతా, 2-3 మాటలు మాట్లాడతా, అంతవరకే. అది చూశాక నాకు అనిపించింది, ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి సార్ కానీ, డైరెక్టర్ గారికి కానీ, ప్రసన్న గారికి కానీ, వివేక్ గారికి సార్కి చేయాలని ఫోన్ చేయాలనుకున్నాను. నా ఆనందాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు ఎగిరాను. నాకు అది రికార్డ్ చేస్తున్న విషయం తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తే తెలియదు. నిజంగా అది అప్పుడు నిజంగా సినిమా అంతా చేస్తున్నప్పుడు చాలా నెక్స్ట్ లెవెల్ హెక్టిక్ ఉండే. అంటే ఏంటిది, ఎలా ఏంటిది, అంత హెక్టిక్ ఉంటే సినిమా మొత్తం చూశాక అప్పుడు చెప్పా, సినిమా పగిలిపోయింది. మన వివేక్ సార్ అండ్ త్రినాథ్ సార్, మీరు హ్యాపీగా తడిగుడ్డేసుకొని పడుకోండి, ఇప్పుడే రికార్డింగ్ ట్రాక్స్ అని పంపించేస్తానని చెప్పాను. సో ఇది రికార్డ్ చేసిన విషయం నాకు తెలియదండి. మేము అలాంటి సీసీ కెమెరాలు ఉంటాయండి, అప్పుడప్పుడు చిక్కుకుంటూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో మీరు మీ కో పార్టిసిపెంట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? త్రినాథ్ సార్ విషయంలో 2 విషయాలు చెప్తే ముగిస్తాను. రవితేజ్ సార్ దగ్గరికి నేను త్రినాథ్ సార్ ట్యూన్స్ పట్టుకుని వెళ్ళినప్పుడు నేను పాటలు పాడుతూ ఉన్నాను. దండకడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నో డంటి వెపిల్లో అని నేను పాడుతుంటే అని అంటున్నారు వెనక నుంచి త్రినాథ్ సార్. అలాగా పాటలు పాడిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మంగళి గారు పాడతారు కదా, ఏ గింగిర గిర 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 కాకా, ఏ గింగిర గిర గిర కాకా అనగానే ఒక్కసారి చైర్లోంచి లేచి ఇలా ఎగిరి మొత్తం ఆగామ చేస్తున్నారు. ఆయన అలా చేస్తుంటే అప్పుడు అనిపించింది, దేవుడి దయ వల్ల మంచి సినిమా చేశాను, నేను మంచి మ్యూజిక్ చేశానేమో మోస్ట్లీ అనుకున్నాను. సో దేవుడు అంటే ఎవరో కాదండి, నా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న సార్. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్.